ప్రాథమికోన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. దౌలతాబాద్ మండలంలోని చెల్లాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో 1999-2000 సంవత్సరం బ్యాచ్ కు చెందిన చెల్లాపూర్ ఈర్లపల్లి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 26 ఏళ్ల తర్వాత మిత్రులంతా కలుసుకోవడంతో పాఠశాల ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను విద్యార్థులు ఘనంగా సన్మానించి ఆశీస్సులు తీసుకున్నారు. ఉపాధ్యాయులలో ఒకరు శ్యామప్ప స్వర్గస్థులయ్యారు. వారి చిత్రపటాలకి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. చిన్ననాటి ముచ్చట్లు, పాఠశాల అనుబంధాన్ని పంచుకుంటూ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పూర్వ విద్యార్థులు ప్రకటించారు. ఈ వేడుకలో రిటైర్డ్ ఉపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి, గోపాల్ నాయక్, రాములు నాయక్, కిష్టయ్య, అనంతప్ప, మల్లేశం, సాయప్ప, కృష్ణయ్య తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. విందు అనంతరం ఒకరికొకరు వీడ్కోలు పలుకుతూ మళ్లీ కలుస్తామని కోరుకున్నారు. కలిసి సార్ నాకు ఇట్లా దౌలతాబాద్ ఆర్డర్ తీసుకున్నా, నాకు పోస్ట్ అలాట్మెంట్ చేయాలి అంటే ఆ సార్ ఏమన్నాడంటే, రెడ్డి గారు సూరేపల్లికి వెళ్ళండి, అక్కడ సంఖ్య తక్కువ ఉంది టీచర్స్. మీ ఊరు అపాయింట్ కావడము నా అదృష్టంగా భావిస్తుంది. మా ఊరులో కూడా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే ఊర్లో కొన్ని సిచ్యువేషన్స్ బాగాలేకుంటాయి, వేరే ఊరు పిల్లలకు మధ్య చెప్తేనే బాగుంటుంది అన్న ఆలోచన నాకు కలిగింది ఆ రోజు. కాబట్టి అందులో ముఖ్య పాత్ర ఎవరిదంటే సుక్కారెడ్డి. తర్వాత మా ఊరి మాన్యప్ప అనుగుణంగా కాలం మార్పు చెందుతూ ఏమైతుందంటే కుటుంబంలో కూడా పిల్లల సంఖ్య తక్కువ అంటాడు, ఒక్కరిద్దరు పిల్లలు అందరూ ప్రేమలు అనేది ఎక్కువైపోయింది. వాస్తవం ఇప్పుడున్న తల్లిదండ్రులు నిందించడం లేదు. నేను గతంలో కూడా అంటే ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఇంటి నిండా 7-8 మంది పిల్లలు ఉంటుంది. అప్పుడు అందరికంటే ఎక్కువ నేను బ్యాచులర్ ఉండేటటువంటి వాడిని, నేనే టిఫిన్ తీసుకురామంటే ఎక్కువ. నిజాం కూడా అప్పుడు మొత్తం ఇట్లా ఇక్కడికి వెళ్ళి తెప్పించుకొని ఆ రకంగా చేసింది. కాబట్టి ఈ 2 ఊర్ల అసలు ప్రజలు చాలా వాళ్ళ ఆదరణలకు మేము వెలకట్టలేము వాస్తవానికి. అంతకు మొదలు కూడా వచ్చి మళ్ళీ తర్వాత 2015లో ఇక్కడ 2 సార్లు పనిచేసిపోవడం జరిగింది. మరి ఈ ఊర్లో ఈ 2 విలేజ్లలో కూడా మాకు ఆత్మీయ కుటుంబ పరంగా కూడా మాకు మంచి సంబంధాలు మీ పేరెంట్స్ తోటి కూడా. అంతకు మొదలు కూడా వచ్చి మళ్ళీ తర్వాత 2015లో ఇక్కడ 2 సార్లు పనిచేసిపోవడం జరిగింది. మరి ఈ ఊర్లో ఈ 2 విలేజ్లలో కూడా మాకు ఆత్మీయ కుటుంబ పరంగా కూడా మాకు మంచి సంబంధాలు మీ పేరెంట్స్ తోటి కూడా. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.